హలో అండి, నమస్తే. ఇవాళ స్మాల్ సైజ్ బ్లౌజ్ బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఈ బ్లౌజ్ ఆమ్ రౌండ్ వచ్చేసి 6.6 ఇంచెస్, 7 ఇంచెస్గా పరిగణలోకి తీసుకోవచ్చు. 7 into 4 చేసినట్లయితే మనకి 28 వస్తుంది. అలాగే నడుము కొలతను చూసినట్లయితే నడుము కొలత వచ్చేసి మనకు 26.5 ఇంచెస్ వచ్చింది. ఈ కొలతలో 4వ భాగాన్ని మనం నడుము కొలతగా తీసుకోవాలి. స్మాల్ సైజ్ బ్లౌజ్లు నడుము కొలత ఆధారంగా కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా చెస్ట్ కొలత, ఆమ్ రౌండ్ కొలత, నడుము కొలత ఈ 3 కొలతల్ని కంపేర్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నాకు నడుము కొలత వచ్చేసి 26.5 వరకు వచ్చింది. దీనికి 4వ భాగాన్ని మనం నడుము కొలతగా తీసుకుంటాము. ఇక్కడ నడుము కొలతలో 4వ భాగం 6.6 ఇంచెస్, అలాగే డాట్స్ కోసం 1 ఇంచ్ వరకు వదిలాను. ఆ తర్వాత 1.5 ఇంచెస్ కుట్లకి వదులుకున్నాము. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి హైట్ను కొలుస్తున్నాను. ఈ హైట్ను కుట్లతో సహా తీసుకుంటున్నాను కాబట్టి పైన ఖర్చుకి 1/2 ఇంచ్ మందం ఆ కొలతలని వదులుకోవాలి. కింద 1/2 ఇంచ్ మందం వదులుకున్నాము. ఇప్పుడు టేప్తో ఖర్చులతో సహా హైట్ను కొలుచుకోవాలి. ఈ హైట్ వచ్చేసి నాకు 14.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఈ హైట్ని ఇంకొక వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలతకి 2 ఇంచెస్ యాడ్ చేసినట్లయితే మనకు చెస్ట్ కొలత అనేది వస్తుంది. ఇక్కడ చెస్ట్ కొలత వచ్చేసి 8.6 ఇంచెస్ అనమాట. అలాగే ఖర్చుకి 1.5 ఇంచెస్ వరకు వదులుకున్నాము. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కోసం చెస్ట్ భాగంలో హాఫ్ని తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నాకు 4.5 వరకు షోల్డర్ వచ్చింది. దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం షోల్డర్ వచ్చేసి నాకు 6.2 ఇంచెస్ వరకు వచ్చింది. ఇదే కొలతని ఆమ్ రౌండ్ కోసం తీసుకోవాలి. ఆమ్ రౌండ్ కోసం పెట్టిన మార్క్ అనేది పైనుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో కింది వైపు కూడా అంతే డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ కోసం 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ ప్లస్ ఏ సైజ్ వారికైనా ఇలా షోల్డర్ డౌన్ 1 ఇంచ్ వరకు చేసుకోవాలి. కుట్ల కోసం 1/2 ఇంచ్ మందం మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1 ఇంచ్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ కొలత వచ్చేసి మనకి 6.6 ఇంచెస్ వరకు రావాలి. ఇక్కడ నాకు 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది, అయినా పర్వాలేదు. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఇలా ఫిట్టింగ్ లైన్ని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఉండేలాగా తీసుకున్నాను. నెక్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. పెట్టిన మార్కింగ్స్ ప్రకారం బాక్స్ షేప్లో డ్రా చేసుకొని దాంట్లో బోట్ షేప్ని డ్రా చేసుకోవాలి. బోట్ షేప్ కింది భాగంలో 1/2 ఇంచ్ వరకు వదులుకొని ఆ తర్వాత నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ బోట్ షేప్ కింద నెక్ డ్రా చేసుకోవడానికి 1 ఇంచ్ ఇలా లోపలగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి నెక్ హైట్ని తీసుకోవాలి. మనం తీసుకున్న మార్కింగ్కి 1/2 ఇంచ్ మందం పైకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అది ఖర్చు కోసం. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.7 ఇంచెస్ వరకు తీసుకొని బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. ఈ బాక్స్ లోపల మనకు కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్ మార్కింగ్ కోసం నడుము కొలతలో సగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత 3.5 ఇంచెస్ హైట్ ఉండేలాగా డాట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా క్లాత్ పైన ప్లేస్ చేసేటప్పుడు నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చే విధంగా, నడుము వైపు కరెక్ట్గానే ఉండే విధంగా ఇలా కొద్దిగా క్రాస్గా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్గా వస్తుంది. ఫ్రంట్ వైపు ఫోల్డింగ్ ఉండే విధంగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మార్కింగ్ చేయడం అయిపోయిన తర్వాత జస్ట్ మార్కింగ్ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ బేస్ చేసుకొని ఇలా ఎల్ షేప్ కూడా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆమ్ రౌండ్ వైపు ఇలా 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ ఆమ్ రౌండ్ నుంచి ఫ్రంట్ ఆమ్ రౌండ్ కనీసం 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎల్ షేప్ దగ్గర కూడా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు భుజం మధ్య భాగం నుంచి చెస్ట్ పాయింట్ని మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 9.5 10 ఇంచెస్ మధ్యలో తీసుకున్నాను. ఈ చెస్ట్ పాయింట్ అనేది ఫోల్డింగ్ వైపు నుంచి 3.5 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి.
నడుము దగ్గర వచ్చేసి 2.5 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం కూడా 2.5 ఇంచెస్ డిస్టెన్స్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 వరకు నేను ప్రిన్సెస్ కట్ గురించి తీసుకున్నాను. మధ్యలో మనం ప్రిన్సెస్ కట్ చేస్తాం కదా, ఆ కటింగ్ వదిలేసి మనకు నడుము 6.6 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ముందు భాగంలో ప్రిన్సెస్ కట్ కోసం ఎక్కువ క్లాత్ కట్ చేయాల్సి వస్తుంది. అందుకని మనకి ఎక్స్ట్రా మార్జిన్ మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి మనకి నడుం భాగం 6.6 ఇంచెస్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇలా కార్నర్ మార్కింగ్ నుంచి 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత రౌండ్ స్కేల్తో ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నడుము దగ్గర ఒక 1.5 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా రౌండ్ స్కేల్తో ఇలా కర్వ్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ముందు భాగం వైపు ఫోల్డింగ్ పడకుండా ఉండడానికి 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండే విధంగా, హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని కావాల్సిన షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.